ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు కాన్పులు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే అంటూ కాన్పుకు వచ్చిన కుటుంబ సభ్యులు వాపోయారు. ఆసుపత్రి ఆవరణంలో విలేకరులతో రోగుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎమ్మిగనూరు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా కాన్పులకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రత లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముగితి గ్రామం నుంచి వచ్చినాను డెలివరీ కేసు తరఫున. మా భార్య డెలివరీ అయింది. ఏంటంటే ఇక్కడున్న చుట్టుపక్కల ఏంటంటే మొదటగా పరిశుభ్రత లేదు, ఎక్కడ చూసినా అట్లే ఉంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇప్పుడు ఆశా వర్కర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చి మామూలుగా అన్ని పనులు చేపిస్తున్నారు వాళ్ళతో. రెండోది వచ్చేసి ఇక్కడ ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఒక డెలివరీ కేసు అయినా ఒక చిన్న పేషెంట్ అయినా ఖచ్చితంగా 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. అంటే అలా తీసుకుంటున్నారు, ఇక్కడ అలా జరుగుతున్నాయి. ఫస్ట్ అది రిమూవ్ చేయాలి. ఇంకా గవర్నమెంట్కి ప్రైవేట్కి ఇంకేం తేడా? ఫస్ట్ క్వశ్చన్. పరిశుభ్రత లేకపోతే ఇక్కడ బయట ఎక్కడైనా కానీ ఒక ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ప్రాపర్గా ఉన్నాయి చెక్ చేయండి. ఎవరైనా కానీ సూపరింటెండెంట్ కావచ్చు కదా, ఇక్కడ ఉన్న సూపరింటెండెంటే కారణం. ఇంకా లేదంటే వాళ్ళపైన చర్యలైనా తీసుకోవాలా, లేదంటే ఇక్కడ ఎవరు సూపరింటెండెంట్ కాకపోతే డిస్టిక్ ఎవరైతే కనీసం ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు నియర్ బై ఒక 70 కిలోమీటర్స్ ఉంది. కనీసం అధికారులైనా వచ్చి చెక్ చేయాలి కదా. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే విపరీతంగా అయిపోయింది అనమాట. అంటే ఇష్టానుసారంగా ఎవరు అడగారు, ఎవరు మాట్లాడరు, ఇష్టానుసారం మేము మాట్లాడిందే తీసుకుంటారు. కనీసం ఎవరైతే డెలివరీ చేసింటారో వాళ్ళు అడుగుతున్నారండి. ఇక్కడ 1000 రూపీస్ దాకా అడుగుతున్నారు. ప్రతి కేసుకి 1000 రూపీస్ ఇవ్వాలంట. అంటే ఒక నర్స్ అయినా ఒక నర్స్ ఖచ్చితంగా డాక్టర్లు వాళ్ళంతా మళ్ళీ పంచుకుంటారంట. ఇది ఎక్కడ లెక్కండి? అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా పంచుకోవడం ఎక్కడైనా చూసారా? మేము డెలివరీ కేసు పైన వచ్చాము, మా భార్య అండి. కాబట్టి దయచేసి ఇక్కడ అన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరైతే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఏదైతే పరిశుభ్రత పాటించండి. రెండోది వచ్చేసి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళంతా తీసేయండి. అలాంటి వాళ్ళు కంప్లీట్ తీసుకొని చర్యలు తీసుకోండి. సుమిత్ర ఫస్ట్ వన్ మొన్న. దయచేసి ఇది చర్యలు తీసుకోకపోతే దీనివల్ల ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి ఇంకా ప్రైవేట్ గవర్నమెంట్లో ఉండి ఒకటే, లేనిది ఒకటి. ఇంక దీనివల్ల ఇంకా మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు అనే ఉద్దేశం ఇంకెందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టినారు? మళ్ళీ మా పేరుకేమో గవర్నమెంట్ హాస్పిటల్ చర్యలు తీసుకుంటాం, అది చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ మంత్లీ టార్గెట్లు, రిపోర్ట్లు ఇవన్నీ ఎందుకండి? ఇంకా ఇవన్నీ అవసరం లే కదా. మళ్ళీ ఇదే మీటింగ్లు పెడుతున్నారు. ఇంత అవసరం ఏం? చర్యలు తీసుకోవాల్సిందే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండే కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఒక విద్య. ఇవి రెండు లేకపోతే ఇంకా వేస్ట్. ఇంకా గవర్నమెంటే సర్వనాశనం. ఇంకా ప్రభుత్వాలు ఉచిత పథకాలు దీనివల్ల అనవసరం. ఉచిత పథకాలు ఇంకోటి దీనివల్ల